వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. లోన్ వేస్తాను, ఆడవాళ్ళకి లోన్ వేస్తాను, ఆడవాళ్ళకి డబ్బులు 1,00,000 రూపాయలు పావుల వడ్డీకి ఇస్తాను, ఉద్యోగాలు 2,000 ఇస్తాను, డీకేసీ ఉంటే సెటిల్మెంట్ చేస్తాను, ఇండ్లకు 1,00,000 ఇస్తాను. ఏదో చెప్పాను ఏం చేయడం. సార్ మళ్ళీ మనం రాజశేఖర్ రెడ్డి జగన్ తీసుకున్నా బయట బాగుండదు, సూపర్గా ఉంది. చీనికాయలు ఇల్లు అంతా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ఇచ్చిన హామీలన్నీ దీంట్లో ఉన్నాయి, అవన్నీ చదవండి. ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి మా వార్డులో మీ ద్వారా వినాలా, మీ ద్వారా మేము చెప్తే ఈ పని చేస్తున్నారు, మాకు సాయం చేస్తున్నారు, మేము చెప్పొచ్చు. ఏమి కానీ చేసి చెప్పిన హామీలు ఒకటి కూడా చేయలేదు. చెప్పేదానికి చెప్పినారు కదా, అంత పూర్తి మాఫీ చేస్తాను, ఏది చేయలేదు. వినాయక అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు 1,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని, ఆ కష్టాలు తెలుసుకోవడంతో పాటు ఆ కష్టాలకు విరుగుడు ఏం కావాలి, మనం ఏం చేస్తే బాగుంటుందని అడగకపోయినా, ఎన్నికల ప్రణాళికలో ఏమి పెట్టకపోయినా అవన్నిటినీ సాధించి ప్రజల హృదయాల్ని వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఆయన ఒకే మాట మాట్లాడేవాడు ఏ మీటింగ్కి పోయినా. నేను కొన్ని రోజుల తర్వాత నేను ఏ సభలోనైనా పోయి మీకు ఎవరికైనా రేషన్ కార్డు లేదా, ఇల్లు లేదా, పెన్షన్ రాలేదా, నిరుద్యోగ భృతి రాలేదా, లేకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ లేదా, మీకేమైనా సమస్యలు ఉన్నాయా, ఎవరైనా చేతులు ఎత్తానంటే ఏ ఒక్క చేయి కూడా పైకి లేవకూడదు, అది నా ధ్యేయము. ఏ ఒక్క పూరి గుడిసి కూడా ఉండకూడదు అనేది నా ధ్యేయము. అంటే సమస్యలు లేని కుటుంబాలని, సమస్యలు లేని కుటుంబం గల రాష్ట్రాన్ని చూడాలనుకున్న దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను కాపీ కొట్టాలని 3,000 కిలోమీటర్లు నేను తిరిగినాను. 3,000 కిలోమీటర్లు తిరిగి నువ్వు ప్రజల కష్టాలు ఏం తెలుసుకున్నావో, ఆ ఏసీ బస్సుల్లో ఏం చూసినావో మాకైతే తెలియదు, కానీ ఈ ప్రజల్ని దుర్మార్గంగా పరిపాలించేదానికి తయారైనాం. పన్నులు పెంచడం, ప్రజలను దోచుకోవడం, ప్రజల భూములు లాక్కోవడం, అమరావతి కట్టడం, రియల్ ఎస్టేట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు గారు ఏ సభలో కన్నా పోయి, అయ్యా ఈ రాష్ట్రంలో సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఏ ఒక్క మనిషినైనా నీ సభలో చేతులు ఎత్తారా చంద్రబాబు నాయుడు అని అడుగుతాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎక్కడ? ఆ దివంగత నేత ప్రజల హృదయాలను దోచుకున్న ప్రజా ముఖ్యమంత్రి. నువ్వు ఒక అవినీతి ముఖ్యమంత్రి, దగులుబాజీ ముఖ్యమంత్రి, నువ్వు దేనికి పనికిరాని ముఖ్యమంత్రివి. నిన్ను సాగనంపడానికి గడప గడప ప్రోగ్రాం చేస్తున్నాం. ప్రజలు సహృదయంతో దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా నీ గుణపాఠం చెప్పడానికి ఒక నిశ్శబ్ద కెరటం లాగా వచ్చి నిన్ను ముంచెత్తుతుంది. ఖబర్దారని తెలియజేసుకుంటూ జై జగన్. ఈరోజు గడప గడప వైఎస్ఆర్ ప్రోగ్రాంలో భాగంగా పలంనేరు పట్టణంలో తిరుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము గడప గడప వెళ్ళడం జరుగుతుంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడు వస్తాడా, జగన్ అని ఎప్పుడు సీఎం అవుతాడా అనే ఉద్దేశంతో మహిళలు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ ఎదురు చూస్తున్నారు. అదే ఈ తెలుగుదేశం పార్టీ చేపట్టిన జన చైతన్య యాత్రలో వాళ్ళు ఒక ఊర్లోకి రావడం, జెండాను ఎగరేయడం, చాక్లెట్లు పంచుకొని టెంకాయలు కొట్టుకునేసి వెళ్ళిపోవడం అదే జరుగుతుంది. మేము మా గడప గడప ప్రోగ్రాం చూసి కాఫీ కొట్టి ఎక్కడ జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు అయిపోతారో
మనం కూడా ఏదైనా ఒక ప్రోగ్రాం చేయాలా అనే ఉద్దేశంతో చేపట్టినాడే తప్పితే జనాలకు మేలు చేయాలా, జనాలని మన ఏ సమస్యలు ఉన్న వాళ్ళని చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో చేపట్టే కార్యక్రమం అయితే కాదు ఈ జన చైతన్య యాత్ర. గడప గడప వైఎస్ఆర్ ప్రోగ్రాం చాలా చాలా బాగా జరుగుతున్నది. మొన్న వీకోటలో తిరగడం కూడా జరిగింది. వీకోట ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు తిట్టిపోస్తున్నారు. మా భూములని లాక్కున్నారు శాంతిపురంలో ఎయిర్పోర్ట్ కట్టడానికి. వాళ్ళు ఎయిర్పోర్ట్ ఆయన వచ్చి పోవడానికి ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు తప్పితే మాకు ఎలాంటి ఉపయోగము లేదు. మా ఉన్న భూములు 1 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న మేము చిన్న చిన్న పంటలు పట్టుకొని మేము జీవనం సాగిస్తుండే వాళ్ళము. అలాంటిది అది కూడా లేకుండా చేశారు. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే మేము మంచి గుణపాఠం చెప్తామని విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం జగనన్న పోరాడుతున్న దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రత్యేక హోదా వస్తే ప్రజలకి ఎంత మేలు జరుగుతుంది, ఏ ట్యాక్సులు తగ్గుతాయి, కరెంటు బిల్లులు తగ్గుతాయి, స్కూల్ ఫీజులు తగ్గుతాయి, ఎన్నో పరిశ్రమలు వస్తాయి, వాటి ద్వారా ఎన్నో యువతకు ఉద్యోగాలు వస్తాయనే విధంగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రత్యేక హోదా అంటే ఇది అనేసి ప్రజలు చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు. గడప గడప ప్రోగ్రాంను విజయవంతం చేస్తున్న ప్రజలకి, నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వినిస్తున్నాను. జై జగన్. పలమనేరు పట్టణంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం 3వ విడతగా చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అలవి లేని 100 హామీల దాకా చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ప్రజల వద్దకు వెళ్తా ఉంటే కూడా వాళ్ళు చెప్తా ఉండే సమస్యలు ఒక ఇంట్లో కనీసం అంటే 5-6 సమస్యలు గుర్తించడం జరుగుతుంది. పెన్షన్ లేనివాళ్ళు, ఇల్లు లేనివాళ్ళు, రెసిడెన్స్ లేనివాళ్ళు, ఫీజు రియంబర్స్మెంటు, పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఈరోజు చాలా సమస్యల్లో ఈ రాష్ట్రం మాట్లాడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతికి పరిమితమైపోయి కొన్ని లక్షల కోట్ల కుంభకోణం చేసి ఈరోజు డబ్బు సంపాదించే మార్గం ఎలాగా అనేసి తన సహచర మంత్రులు కుమారుడితో కలిపి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ అవినీతికి పాల్పడడం జరుగుతోంది. అదే కాకుండా ఒక విచిత్రం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో అదేం నా కామెంట్ అయితే చేపట్టడం జరిగింది. ఈరోజు పెన్షన్లు ఇచ్చి వృద్ధుల దగ్గర తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు చేయించుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియకుండా నువ్వు ఈ సభ్యత్వం రసీదు తీసుకోమా, నీకు ఇల్లు వస్తుంది, నీకు పెన్షన్ వస్తుంది, నీ కొడుకు ఉద్యోగం వస్తుంది అనేసి ఈ వృద్ధుల్ని మహిళల్ని వేమార్చి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం సభ్యత్వం చేయించుకోవడం జరుగుతోంది. మేము ఈ వేళ ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ప్రజల విశ్వాసం కోల్పోయినారు. దొడ్డిదారిన తెలుగుదేశం సభ్యత్వాలు చేయించొద్దండి. స్వచ్ఛందంగా ప్రజల్లోకి రండి, ప్రజల సమస్యలు చేయించండి, ఇల్లులు తిరగండి, ప్రతి వీధిలో పోయి ప్రతి మహిళని, ప్రతి యువకుడిని, ప్రతి వృద్ధుల్ని పలకరించి వాళ్ళ సమస్యలు తెలుసుకునే విధంగా మీరు యాత్రలు చేపట్టాలని, కేవలం జెండా ఆవిష్కరణలకి జెండాలకు పూజ చేసి టెంకాయలు కొట్టి జన చైతన్య యాత్రలను తూతు మంత్రంగా నడిపిస్తా ఉన్నారు. ప్రజల్లోకి రండి, ప్రజా సమస్యలు అడగండి. ఒక 4 మహిళలు ఒక దగ్గర ఉండే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై ఏమ్మా నీకు పింఛన్ వస్తా ఉంది అని అడిగితే వాళ్ళు 4 లేదంటే ఒక ఆమెను మాత్రం వీళ్ళ ముందుగా అరేంజ్ చేసి అన్న నాకు వచ్చింది నా పింఛను నా అమ్మ చెప్తా ఉంటే మాకు రాలేదు అని వీళ్ళు అడిగితే అమ్మా నువ్వు అర్జీ పెట్టు నీకు వస్తుంది, ఆ అమ్మకు వచ్చింది కదమ్మా అదేవిధంగా నీకు వస్తుందని చెప్తా ఉంటారు. అన్న ఇప్పటికి 4 అర్జీలు 5 అర్జీలు ఇచ్చినామన్నా అంటే లేదమ్మా అది ఆన్లైన్లో పొరపాటు ఉంది వచ్చేస్తుంది అనేసి ఆ 4 దగ్గర నుంచి ఉడాయించే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులది. ప్రధానంగా మీరు గమనిస్తే బాధ్యత కలిగిన నాయకులు ఎవరు ప్రజల దగ్గరికి పోవడం లేదు. వాళ్ళు తూతుమంత్రంగా ఏదో మండల కేంద్రంలోనో నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాలకు హాజరవుతూ ఉన్నారు. వాటిని పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గడప గడప వైఎస్ఆర్ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది. ప్రజలు కూడా అంతే విధంగా మమ్మల్ని ఆదరించి తమ ఇళ్ల వద్దకు పిలిచి ఈరోజు మీకు అధికారం లేకపోవచ్చును, దయచేసి 2.5 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తే కూడా చంద్రబాబు నాయుడు లాగా ప్రవర్తించకండి, ప్రజలకు ఏమైతే హామీలు ఇస్తారో వాటిని నెరవేర్చవలసిందిగా ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై జై.
ఏదో ఆటంతో వచ్చేసినాడు. అదే చెప్పుకొని ఎత్తేసి వివరాలు రాను. అమరన్న నాయకత్వం, నాయకత్వం. జగనా పైన పెట్టండి, గుండె కాడ పెట్టండి. సరేనా సరేనా ఓకే. కట్టచ్చు కదా 2 రోజులు. 2 రోజులు ఏం చేస్తున్నావు? చెప్పు జగదీష్, చెప్పు. కౌన్సిలర్ మాకు కొంచెం కొట్టలో వచ్చాం మాట లోపల వస్తాండి. ముందే జన కొంచెం అందరు పక్కకు రాడా, కొంచెం రా, కొంచెం వెనక. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, హోసన్న గారి నాయకత్వం. మరియు అధ్యక్షులు గారికి, రమణ గారికి, కౌన్సిలర్ గారికి, మన అధ్యక్షులు వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గౌడ్ గారు, వేదిక పైనటువంటి మున్సిపల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుధీర్ కుమార్ గారు, గౌరవ కౌన్సిలర్ గారు వెంకటమ్మ గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, గౌరవ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, కుట్టి గారు, ఇంకా కౌన్సిలర్లు చాలా మంది ఈ సమావేశంలో ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, అంటే మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి నాయకులందరూ కూడా, వివిధ స్థాయిల్లో ఉండేటువంటి నాయకులందరూ కూడా సమావేశానికి రావడం జరిగింది. వాళ్ళందరికీ బొబ్బిళ్ళ కోటూరు గ్రామ రైతు సోదరులు, మహిళా సోదరులకు
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ వార్డులో జనచైతన్య యాత్రలు ఇప్పుడే ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి కొత్త కార్యక్రమం కాదు. ఎందుకంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రజలతో ఉండేటువంటి పార్టీ ఇది. ప్రజలతో మమేకమై భారతదేశ చరిత్రలోనే ఏ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏకైక నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన పార్టీ స్థాపించిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 36 సంవత్సరాలుగా వస్తోంది. ఆ రోజు ఆయన తెచ్చినటువంటి కార్యక్రమాలే ఈ రోజుకి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు మారిండొచ్చు, ముఖ్యమంత్రులు మారిండొచ్చు, రకరకాలైనటువంటి కారణాల వల్ల రకరకాలు జరిగి ఉండొచ్చు. కానీ ఆయన తీసుకొచ్చిన పథకాలు, ఆయన పెట్టినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమం కానీ, ఆయన తీసుకున్నటువంటి శాశ్వత పక్కా గృహాలు కానీ, ఆయన ఇచ్చినటువంటి సబ్సిడీ బియ్యం కానీ, ఆయన ఇచ్చినటువంటి విద్యుత్ సబ్సిడీ కానీ, ఆయన ఇచ్చినటువంటి మహిళలకు ఆస్తి హక్కులో సమాన హక్కు కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజు దాకా కొనసాగిస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా మన వార్డుల్లోకి కానీ గ్రామాల్లోకి వెళితే ప్రజానీకం అడిగేది కూడా ఆ యొక్క కార్యక్రమాల గురించి అడుగుతా ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎవ్వరూ కూడా కొత్త కార్యక్రమాలు పెట్టలేదు. అదే కార్యక్రమాలు ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది. కాబట్టి అటువంటి మహానుభావుడిని ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి, చెప్పాల్సినటువంటి అవసరం కూడా మనందరి పైన ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది ఒక వేదిక. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు నేరుగా చేర్చడానికి, నిజంగా అర్హులు పేదలైనటువంటి వారికి సక్రమంగా అందించడానికి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేసేటువంటి వారే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది. అదేవిధంగా ఈ రోజు కార్యకర్తలుగా ఉండేటువంటి వాళ్ళు రేపు నాయకులుగా ఎదగాల. ఆ నాయకులుగా ఎదగడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఈ రోజు ప్రజల్లో తిరిగి ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలు పరిష్కరింపజేసుకుంటా పోతే తప్పకుండా కూడా రేపు భవిష్యత్తులో నాయకులుగా కూడా ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకొని మరి అదేవిధంగా ప్రభుత్వం ఉద్దేశం ఏదుందో, పార్టీ యొక్క విధానాలు ఏదున్నాయో, పార్టీ ఉద్దేశం ఏముందో దాన్ని సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేయమని చెప్పి నేను ఇక్కడ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు చాలా మంది మహిళా సోదరిమణులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఎందుకంటే ఇది పట్టణ పరిధిలో ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతం లాగా ఉండేటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ మొత్తం కూడా గ్రామీణ వాతావరణమే ఉంటది. ఇక్కడ ఉండేటువంటి సమస్యలన్నీ కూడా ఇప్పుడే కొన్ని ఈ సమావేశ వేదిక పైన కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది. ఈ రోజు పెన్షన్లు దాదాపు 200 రూపాయలు ఉండేది 1000 రూపాయలు ఇస్తా ఉంది. అదేవిధంగా 1500 కూడా ఇస్తా ఉంది. గతంలో ఏ కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలు ఇంత ఎత్తున ఒకే దఫా కూడా పెంచి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అదే సమైక్య రాష్ట్రం ఉండేటప్పుడు ఒకవేళ ఇచ్చినారంటే ఒక అర్థం ఉంది. కానీ ఈ రోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా కూడా లోటు బడ్జెట్ లో ఉండేటువంటి సందర్భంలో ఈ రోజు కూడా ఉద్యోగస్తుల జీతాలకు ఏమైనా 2 రోజులు 3 రోజులు లేట్ అవుతాయేమో కానీ పెన్షన్దారులకు మాత్రం నెల కొట్టక ముందే 1 రోజు ముందే వాళ్లకు వస్తా ఉంది. అది కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు తీసుకుంటున్నారు నేరుగా. అంటే పకడ్బందీగా సమర్థవంతంగా మరి రాష్ట్రం పూర్తిగా కూడా లోటు బడ్జెట్ లో ఉన్న ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడి రాష్ట్రంలో పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నాము. ఇంతకంటే వేరే నిదర్శనం లేదు. ఈ రోజు ఈ పెన్షన్లు ఒకసారి మనం ఆలోచిస్తే ఇన్ని లక్షల పెన్షన్లు, ఇన్ని లక్షల రూపాయలు ప్రతి నెల నేరుగా ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం సమర్థవంతంగా చేస్తున్నారంటే అది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉండినా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ రోజే మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకంతా కూడా 15,79,00,000 మేము ఈ రోజు వీకోట, బైరెడ్లపల్లి మరి అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళా సోదరిమణులు అందరి అకౌంట్ లో కూడా వేస్తున్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా రుణమాఫీకి సంబంధించి 50,000 లోపల ఉండేటువంటి రుణాలన్నీ కూడా పూర్తిగా ఒకే దఫా మాఫీ చేయడం జరిగింది. 1,00,000 ఉంటే 2 ఇన్స్టాల్మెంట్లు వేసి వాళ్ళకు కూడా ఒక విధంగా కంప్లీట్ చేయడం జరిగింది.
ఈ రోజు మహిళా సోదరిమణులు కూడా గతంలో 3,000 రూపాయలు ఒక ఇండివిజువల్ అకౌంట్ లో వేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ కూడా ఒక గ్రూప్ కు 20 నుంచి 50,000 దాకా కూడా ఈ రోజు చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా పట్టణ పరిధిలో రేపు త్వరితగతిన వాళ్ళకు కూడా మెప్మా ద్వారా ఇదే కార్యక్రమాన్ని నిర్వహించి అదేవిధంగా పట్టణంలో ఉండేటువంటి దాదాపు 9,000 మంది మహిళా సోదరిమణులు గ్రూపుల్లో ఉన్నారు. ఆ గ్రూపులందరికీ కూడా రేపు మళ్ళా కూడా త్వరలోనే ఈ నెల లోపలనే కూడా వాళ్ళకి డబ్బులు వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు ఈ ప్రభుత్వ పరంగా ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. అదేవిధంగా బియ్యం చూస్తే గతంలో 4 కేజీలు ఇస్తా ఉంటే ఇప్పుడు 5 కేజీలు ఇస్తా ఉన్నారు. అది కూడా గతంలో 20 కేజీల వరకునే ఒక కార్డు హోల్డర్కి ఇచ్చే పరిస్థితి ఉంటే ఈ రోజు ఎంతమంది కార్డు హోల్డర్ ఉంటే అన్ని 5 కేజీలు ఇచ్చేటువంటి అవకాశం ఈ రోజు ఉంది. అదేవిధంగా చంద్రన్న బీమా కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లో 15 రూపాయలు కడితే ఆ బీమా ద్వారా పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలందరికీ కూడా వర్కర్స్ కానీ ఆటో వర్కర్స్ కానీ మరి పేదవాళ్ళందరికీ కూడా సామాన్యమైనటువంటి రైతు కూలీలకు కానీ వాళ్ళందరికీ కూడా జీవిత బీమా వచ్చేటువంటి అవకాశాన్ని ఈ రోజు కల్పించారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ ఇకపోతే ఈ నెల రోజుల్లోనే మన సభ్యత నమోదు కార్యక్రమం కూడా జరగబోతా ఉన్నాం. ఆ సభ్యత నమోదు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ మున్సిపాలిటీలో తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత అటు కార్యకర్తల పైన ఉంది, ఇటు ప్రజానీకానికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఏ యొక్క సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీమాకు లింకప్ చేయడం జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీకి. ఎవరైనా అనుకోని సంఘటన వల్ల ఏమన్నా మరణించినా ఇంకేదైనా ఇబ్బంది జరిగినా దాదాపు 2 లక్షల రూపాయలు మరి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండే వాళ్లకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి మన పైన ఉంది. అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వం చేసేటువంటి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో కూడా మరి అడగడానికి, ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసే దాంట్లో నన్ను కూడా భాగస్వాములు చేయండి, నేను అర్హులుగా ఉన్నాను, నాకు ఖచ్చితంగా ఇవ్వండి అని అడగడానికి ధైర్యంగా వాళ్ళ హక్కు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చెప్పి వాళ్ళని కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకో విధంగా చేయమని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా కోరుకుంటూ ఇంకా కూడా ఎక్కువ సభ్యత్వం చేయడానికి ముందుకు రావాల్సిందిగా వారందరినీ కూడా కోరుకుంటూ, ఇదే కాకుండా మనకు ప్రత్యేకంగా పొలంనేరు నియోజకవర్గానికి మనకు ఈ మున్సిపాలిటీకి సంబంధించి కూడా 5,44,00,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి ఇక్కడ అందివ్వడం జరిగింది. మిగతా మున్సిపాలిటీల కంటే కూడా ఈ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని తీసుకొని అందివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క వార్డులో కూడా 30 లక్షలతో మనం కావాల్సినటువంటి సిమెంట్ రోడ్లు డ్రైన్లు కంప్లీట్ చేసుకుంటున్నాం. అదే కాకుండా SC/ST ఫండ్స్ కింద కూడా దాదాపు 1 కోటి రూపాయలు మనకు అడిషనల్ గా కూడా రాబోతా ఉంది. దాని ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా తాగునీటికి సంబంధించి కూడా గంగన్ సెల్స్ ను మరి ఆయనే శాంక్షన్ చేసి మొన్న రీపోర్ట్ లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ గంగన్ సెల్స్ కంప్లీట్ చేస్తే పూర్తిగా కూడా ఈ పట్టణంలో త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య మనకు ఉండదనేటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఈ రోజు మున్సిపాలిటీలో మనం చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కూడా అవన్నీ చేసి ఈ పట్టణ ప్రజలకు అందించడానికి మేమందరం కూడా శక్తితో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి బొబ్బిలకోటూరు గ్రామస్తులకు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. ఇట్లా
ఇట్లా బాగా సార్ రాస్తాను మా భూమిలోనే వదిలేస్తా కాలువ ముందు చులకుంటాను ఉంది ఈ ఊరు నీళ్ళంతా ఆ కుంటలోకి పోయేది డ్రైన్ తీసి ఆ వదిలేసిపోతా అది ఇంజనీర్ చెప్పి అర్థం చేసుకొని దాన్ని మా భూమి కాలువ వదిలేస్తే పెద్ద కాలువ కొట్టి భూమి నా దాంట్లో ఇస్తానంట ఇట్లా వదిలేస్తే ఇప్పుడు మార్గం ఏం చేస్తారు ఒకవేళ ఏదన్నా మీరు జాగా ఒక మార్గం ఉందంటే నేను డబ్బులు పెట్టి నేను చేయగలిగింది మీకు ఏమంటే కాలువ కట్టించడానికి ఇబ్బంది లే నేను మున్సిపాలిటీ నుంచి డబ్బులు శాంక్షన్ చేసి మీకు కాలువ కట్టించిస్తా బట్ ఎక్కడ కట్టాలనేది మీరు చెప్పాలా వీటి నుంచి ఎట్లా పోతే సరిపోతుంది అంతేగాని నిజముగా రికార్డు ఆ ఏరియా అంతా భూమి అంతా వాళ్ళతే సార్. ఆయనకి మొత్తం తెలుసు. ఆయన సుబ్రహ్మణ్యం ఆయన డిసిషన్ లో ఉంటుంది. ఆయనే ఇదంతా నీళ్ళు పోకుండా నిలిపేసేది నా భూమిలోకి రాకూడదు. అది ఆయన చేతిలో. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రత్యేక విద్యా సంస్థ నందు బంగారుపాలెంకు చెందిన తవనంపల్లి ముత్తుగూరు గ్రామానికి చెందిన హరీష్ అనే విద్యార్థి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి నిన్న మధ్యాహ్నం మొగలి గ్రామం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు గమనించి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయగా బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం చిత్తూరుకు తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతికి గల కారణం హెచ్ఓడి మరియు ప్రిన్సిపల్ వేధింపులే కారణమని అతని సహ విద్యార్థులు తెలిపినారు. అందుకు నిరసనగా ఈ రోజు విద్యార్థులు మరియు అన్ని స్టూడెంట్ యూనియన్ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి అనంతరం విద్యార్థులు కాలేజీ దగ్గరకు వెళ్లి కాలేజీ ముందర ధర్నా నిర్వహించగా పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పి యాజమాన్యంతో మాట్లాడుతాము అని చెప్పగా విద్యార్థి నాయకులు అందరూ సమ్మతించి యాజమాన్యం దగ్గరికి వెళ్ళగా యాజమాన్యం వారి సమస్యలు తెలుసుకుని అతని మృతికి గల కారణాలు మీడియాకు వివరించారు. అతను గత 4 నెలలుగా కాలేజీకి సరిగా రావడం లేదని మృతుడి తల్లిదండ్రులు పిలిపించి వారి సమక్షంలో హరీష్ కాలేజీకి రాని కారణంగా జేఎన్టీ యూనివర్సిటీ వారు పరీక్షలకు అనుమతించలేదని విషయాన్ని అతని తండ్రి తెలుసుకుని వారు హరీష్ ను మందలించగా దీనికి మనస్తాపం చెందిన హరీష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మా అబ్బాయి వచ్చి వి హరీష్ మొదటి చేశారు, సెకండ్ ఇయర్ చేస్తారు, ఇంజనీరింగ్ సివిల్ సెకండ్ ఇయర్. అటెండెన్స్ తక్కువ అనేసి పేరెంట్స్ రమ్మని మేము పోయినాం. ఈరోజు తెల్లవారు 9:30, 9:30 మధ్యలో పోయినాం. పోతే ఆయన ప్రిన్సిపల్ లేదు కాలేజీ. మేము పోయినప్పుడు నా ఫోటో, నా సెల్ నెంబరు మొత్తం తీసుకున్నాం. 10:15, 11 వచ్చినాడు. అప్పుడు పోయి మాట్లాడాడు, మీ అబ్బాయికి అటెండెన్స్ తక్కువ ఉంది, మేము కాలేజీలోకి మేము రాలేము అటెండ్ చెప్పాము. అటు కాదు అది ఇది కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. మా అబ్బాయి వచ్చింది, చనిపోయిన అబ్బాయి, మరి నా ఉండేంత పర్సంటేజ్ ఉంది కదా వేరే అబ్బాయికి, వాడిని పెట్టున్నారు కదా క్లాసులో, మీరు నన్ను ఎందుకు పంపిస్తావు నువ్వు అంటే చెప్పారు. పోరా బయట నా ఇష్టం అంటే చెప్పి నా ముందర నేను ఒకటే కాదు, నా ఫ్రెండ్ ఉంటాడు, వేరే పేరెంట్స్ కూడా ఉంటాడు. అదే మా అబ్బాయి వచ్చి బయట వచ్చి కూర్చోండి. మేము మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేస్తే కూడా మీరు ఇంకో నాతో మాట్లాడేది వేస్ట్, మీరు లేచిపోతా ఉన్నాడు. నాకన్నా ముందు ఆయన, మాకన్నా ముందు ఆయన బయట వచ్చాడు. ప్రిన్సిపల్ ఎవరు? శ్రీకాంత్ రెడ్డి. వచ్చి బయట చూద్దాం, గేట్ బయట మళ్ళీ గేట్ బయట వాళ్ళు పాస్ ఇస్తారు. ఆ పాస్ వాళ్ళు మనం బయట వచ్చేప్పుడు రిటర్న్ ఇవ్వాలి.
ఆ పాస్ రిటర్న్ ఇచ్చేసి వచ్చి చూసి మా అబ్బాయి మళ్ళీ ఎక్కడ మళ్ళీ నేను బంగారు పనికి వచ్చాను. ఇంటికి పోతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి అంకుల్ ఇవాళ అయిపోయింది మొబైల్లో మన జాగ్రత్తలో నేను తీసుకునేన్నాడు, నన్ను ఫోన్ చేసి రమ్మని చెప్పాను. నేను పోయినాను. నేను ఏడ తాగే ఉన్నాను అని చెప్పినాడు. అయితే మేము వాడి నుంచి వేసుకుని హాస్పిటల్కి వస్తాను, నువ్వు గవా పిన్నకు వచ్చేది. మా అబ్బాయికి మనసు షాపు జరిగి ఉండేది. బాగా వచ్చి ఉండే పర్సంటేజ్ ఏమని పెట్టున్నావు కదా, నన్ను ఎందుకు బయట పంపిస్తాము, దాంతో మనసు మనకి మీ అబ్బాయి ముట్టుకూరు. ఈరోజు వి హరీష్ సన్ ఆఫ్ రఘునాయుడు, ముత్తుకూరు విలేజ్, తవనంపల్లి మండలం. ఈ అబ్బాయి వేరే పలమనేరులో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ అబ్బాయికి అటెండెన్స్ తక్కువగా ఉందని చెప్పి ఈ సెమిస్టర్కి ఏదో కూర్చోబెట్టలేదు, ఎగ్జామ్కి అలో చేయలేదనే ఉద్దేశంతో మధ్యాహ్నం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వెళ్ళి మాట్లాడుకొని అలో చేయలేని ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి చెప్పకుండా వచ్చి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో ముగిలి విలేజ్ దగ్గర ఏదో గుర్తు తెలియని పాయిజన్ తీసుకుని అక్కడ వాంతులు ఎత్తున్నారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజెప్తే వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయిని తీసుకుని బంగారుపురం హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తీసుకొచ్చి ఇక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం చిత్తూరు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినాడు అని తెలిసి దాని విషయంగా మాకు పోలీస్ ఇన్ఫర్మేషన్ రాగా ఆ ఇంటిమేషన్ మేరకు ఈ దినం ఆ అబ్బాయి తల్లిదండ్రులతో తండ్రి అయినటువంటి రఘునాయుడుతో కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేశాము. కేసు ఈ విధంగా ప్రిన్సిపల్ అలో చేయలేదని మనస్తాపం చెందడం వల్ల 174 CRPC అండర్ సెక్షన్ సూసైడ్ డెత్ బై టేకింగ్ పాయిజన్ కింద కేసు నమోదు చేశాము. ఈ విధంగా కేసు నమోదు చేసి తదుపరి దీన్ని దర్యాప్తు చేస్తాం. రాజా బా పోనా మేనేజ్మెంట్ కడితే చాలు, యూనివర్సిటీ ఫీజు కట్టే పని లేదన్నారు. ఈ సంవత్సరము వాళ్ళ దగ్గర మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేదు అంటున్నారు మా ప్రిన్సిపల్ సార్. నాకు అదే మాట చెప్పినారు. నేనే దానికి ఐ విట్నెస్ కానీ మా హెచ్ఓడి సార్ కానీ పక్కలోనే ఉన్నారు. కానీ మా హెచ్ఓడి సార్ ఏమాత్రం స్పందించడు, అంతా మేనేజ్మెంట్కి సపోర్ట్ చేస్తాడు. అబ్బాయి నా జూనియర్ హరీష్ అనే అబ్బాయి. ఇప్పటికైనా ఫ్రెండ్స్ హాస్టల్లో ఉన్నారు, వాళ్ళకని రావాలని ఆశే, కాకపోతే ఎవరిని ఆలోచన లేదనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు. కానీ కండోనేషన్ అనేది వెబ్సైట్లో 3,000 to 1,000 దాకా ఉంది, కానీ ఇక్కడ 5,000 10,000 దాకా వేసినారు. మా క్లాస్లో మాత్రమే 47,000 వేసినారు కండోనేషన్. ఇంకా అదే ప్రతి క్లాస్కి ఎత్తుకుంటే కనీసం అంటే 5 lakhs 4 lakhs రావచ్చు, ఎంత చెప్పలేము. బస్ ఫీజెస్ లాస్ట్ టైం ఎంత ఉంది, ఇయర్ ఎంత? బస్ ఫీజెస్ లాస్ట్ టైం 10,300 మాకు ఉంది వీకోటకు. ఈసారి 11,600 పెంచినారు. సారి పెంచుతూనే ఉన్నారు. బస్సెస్ అడిగితే ఒక నెలకు మళ్ళీ వేస్తారు సీట్స్. లాస్ట్ ఇయర్ 2,000, ఈసారి 4,000.
కాదు, మధ్యలో మాబులో మాకు చేతులు ఇస్తే కాదు. ఒక్కటి సార్, మేమైతే ఎవరిని రెచ్చగొట్టలేదు సార్. వాళ్ళు వాళ్ళ కోపంతో వాళ్ళు వేసినారు సార్. స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ ఉండేసి మీ వాళ్ళందరూ బయలుదేరండి. బయలుదేరంటే కొంచెం దూరంగా ఉండండి. ఎవరు కానీ దయచేసి వాటర్ సమాధానం చెప్పేసి నిన్న మదర్ తెరెసా విద్యార్థి హరీష్ అనే విద్యార్థి దుర్మరణం చెందడము చాలా దురదృష్టం. అన్ని స్టూడెంట్స్ ని ఒకే విధంగా చూడకుండా ఇట్లా డివైడ్ చేసి చూడడము, ఒకరి దగ్గర కండోనేషన్ కట్టించుకోవడం, ఒకరి దగ్గర కండోనేషన్ కట్టకుండా ఇట్లా డీటైన్ చేయడము, ఈ విధంగా డీటైన్ చేయడం వల్ల మేనేజ్మెంట్ అట్లా ఎందుకు చేస్తారు సార్? 65% వస్తే కాండినేషన్ కట్టుకుంటారు. 65 లేదు, ఎస్వి జేఎన్టీలో 65 కన్నా తక్కువ ఉంటే కాండినేషన్ కట్టుకున్నా కూడా పర్మిషన్ ఇవ్వదు. కొద్ది మంది దగ్గర కాండినేషన్ కట్టుకునేదానికి ఏమంటే వాళ్ళకి 65% వచ్చి ఉంటుంది. 65% నుంచి 75% మధ్యలో ఉన్నటువంటి ఆ 10% కాండినేషన్ కడతారు. ఒకవేళ ఆ విద్యార్థికి 65% కన్నా తక్కువ వచ్చి ఉంటే కాండినేషన్ అలౌడ్ లేదు. ఇప్పుడు నేను చెప్పేది మీరు అడిగినటువంటి పర్ డే అని ఇంతని ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు. అది జనరల్ గా పర్ డే అనేది కాదు, 300 to 300 మామూలుగా అఫీషియల్ ఉంటుంది. పిల్లలని రెగ్యులర్ చేయడానికి మాత్రం 1000 వరకు వేస్తాం. అది కూడా 70 అబవ్ వచ్చిన వాళ్ళకు 300 వేస్తాము. ఒక్క నిమిషం. మదర్ తెరెసా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగినటువంటి సంఘటన నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ విద్యార్థి మరణం పట్ల కళాశాల యాజమాన్యము, ప్రిన్సిపాలు, సిబ్బంది, విద్యార్థులందరూ కూడా ప్రగాఢమైనటువంటి సంతాపం తెలుపుతా ఉన్నారు. ఇది నిజంగానే మీరందరూ అన్నట్లుగా ఆ విద్యార్థి కుటుంబానికి తీరని లోటు ఇది. మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ లోటును ఎవరూ భర్తీ చేయలేము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడమే మనం చేయగలిగినటువంటి కర్తవ్యం ఈ సందర్భంలో. మామూలుగా జేఎన్టీయూ రూల్స్ ప్రకారం ఏమిటంటే ప్రతి నెల 4 లేక 5వ తేదీ లోపల గత నెల అటెండెన్స్ ను అప్లోడ్ చేయాలి యూనివర్సిటీకి. ఆ విధంగా 4 నెలల సెమిస్టర్ ఉన్నప్పుడు, సపోజ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు, ఈ 4 నెలల అటెండెన్స్ ను బట్టి వాళ్ళు కాండోనేషన్ మనకిస్తారు. జూలై నెల అటెండెన్స్ ను ఆగస్టు 3-4 తేదీల్లో, అదే మరి ఆగస్టు నెలది సెప్టెంబర్ నెల అక్టోబర్, ఆ విధంగా పంపించేస్తాం. ఆ విధంగా పంపిస్తూ వస్తే ఈ హరీష్ అనేటువంటి అబ్బాయికి 56.76% వచ్చింది గత 4 నెలలు కలిసి. ఈ 56.76% వచ్చినందువల్ల ఆ అబ్బాయికి కాండోనేషన్ లభించదు. ఒకవేళ ఈ 4 నెలలు కలిసి అబ్బాయికి 65% వచ్చుంటే ఖచ్చితంగా ఆ 65 నుంచి 75% మధ్య కాలానికి అతనికి కాండోనేషన్ కట్టుకునే అవకాశం ఉండేది. అయితే ఈ విషయంలో మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, విద్యార్థుల్ని మనం అలర్ట్ చేసినామా లేదా అనేటువంటి విషయానికి వస్తే, ప్రతి నెల అటెండెన్స్ వచ్చిన వెంటనే మీ అబ్బాయికి ఈ నెలలో ఇంత అటెండెన్స్ వచ్చింది షార్టేజీ, వెంటనే దీన్ని రెక్టిఫై చేయండి అని ప్రతి నెల మనం ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్ కు మెసేజ్ పెడుతూ ఉన్నాము. ఈ అబ్బాయి విషయంలో కూడా ప్రతి నెల మనం మెసేజ్ పెట్టడం జరిగింది. నిన్న ఉదయము హరీషు వాళ్ళ నాయన నా దగ్గరికి ఉదయం 10 గంటలకు వచ్చారు. ఈ విషయం అంతా ఇవన్నీ ఎత్తుకొని ఆయన చూపించాము. ఆయన మీరు మెసేజ్లు పంపిస్తామని చెప్పారు కానీ నాకు ఒక మెసేజ్ కూడా రాలేదు అని అన్నాడు ఆయన. అప్పుడు హరీష్ని అడిగాను నేను, ఏమయ్యా ఎందుకు రాలేదు మెసేజ్ మీ ఫాదర్ కంటే, నేను మా ఫాదర్ నెంబర్ ఇవ్వలేదు సార్, వేరే ఫోన్ నెంబర్ ఇచ్చినానన్నాడు. అదొకటి మొట్టమొదటి, అంటే పేరెంట్ కు విషయం తెలియకుండా పోవడానికి కారణం అది. రెండవది, ప్రతి నెల అటెండెన్స్ మనం పంపించేసినాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని రెక్టిఫై చేయడానికి దట్టు ఆన్లైన్ లో పంపించినటువంటిది, ఇది కాపీస్ డేట్స్ తో పాటు కంప్యూటర్లోనే అప్లోడ్ చేశాము. ఈ విధంగా చేసినందువల్ల మొత్తము 18 మందిని యూనివర్సిటీ మనకు అటెండెన్స్ లేకుండా డీటైన్ చేసింది. మొత్తం 18 మంది. ఈ 18 మంది లిస్ట్ లో హరీష్ అనేటువంటి అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ అబ్బాయికి ఒక దాంట్లో 0% వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు, 42 ఉన్నారు. ఈ అబ్బాయికి 56.76% వచ్చింది. 65% తక్కువ వస్తే జేఎన్టీ, ఇప్పుడు మనకి ఎస్వి యూనివర్సిటీ ఉంది డిగ్రీలో,
సంవత్సరం చివరిలోనే అటెండెన్స్ అడుగుతాడు వాడు, నెల నెల అటెండెన్స్ అడగడు. కాబట్టి మీరు చెప్పారు ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకునేదానికి ఎస్వి యూనివర్సిటీలో అవకాశం ఉంది. జేఎన్టీయూలో మాత్రము ప్రతి నెల మనం అప్లోడ్ చేస్తున్నాము కాబట్టి ఆ అప్లోడ్ చేసిన దాన్ని మనం రెక్టిఫై చేయడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. లాస్ట్ నెలలో మాత్రం మనం కలిపి వేయొచ్చు. మనం 3 నెలలు వేసినాము, అక్టోబర్ నెల లాస్ట్ లో పంపించినప్పుడు ఈ అబ్బాయి కూడా ఇంకా 10 రోజులు కలిపి వేసినాము. వేస్తే కూడా 56.76% వచ్చింది. ఈ విషయం అంతా నిన్న వాళ్ళ పేరెంట్ కు నీట్ గా చెప్పిన తర్వాత ఆ పేరెంట్ నా ముందరే అబ్బాయిని తిట్టడం ప్రారంభం చేసినాడు. ఇది ఆ అబ్బాయి తండ్రి చూసి నేను కూడా చెప్తా, ఎందుకంటే నాతో ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అర్ధగంట మాట్లాడినాడు. మన పిల్లవాడే తప్పు అన్నట్లుగా ఆ అబ్బాయి మళ్ళీ ఏదో క్లారిఫికేషన్ అడుగుతూ ఉంటే నేను ఏం చెప్పానంటే, ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్ కావాలంటే మీరు ప్రిన్సిపాల్ కూడా కలవచ్చు, ప్రిన్సిపాల్ కూడా రూమ్ లో ఉన్నారు అని ప్రిన్సిపాల్ దగ్గర పంపించాను. ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి రాలేదు ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్ కూడా. ఆ అబ్బాయి గత 4 రోజులుగా నాతో ఫోన్ లో టచ్ లో ఉంటే కూడా నేను ఆ డిపార్ట్మెంట్ సివిల్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం రికార్డు తెప్పించుకొని ఆ అబ్బాయి ఒకే ఒక రోజు కూడా ల్యాబ్కి అటెండ్ కాలేదు. ఇవన్నీ ఉన్నాయి. అయితే చనిపోయిన విద్యార్థిని ఇప్పుడు మనము కొరతలు చెప్పడం అనేది మనం సంఘంలో చేయకూడదు, అది తప్పు, అమానుషం అది. కాబట్టి ఆ అబ్బాయి గురించి మనం కామెంట్ చేయడం మంచిది కాదు. కాకపోతే ఈ విషయంలో మేనేజ్మెంట్ పరంగా కానీ లేకపోతే ప్రిన్సిపాల్ పరంగా కానీ ఒకే ఒక % కూడా తప్పులేదు. ఈ విషయాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోండి. అయితే ఈ విషయాలన్నిటినీ ఆ విద్యార్థి తండ్రితో పాటు ఇంకెవరో ఒక అతను కూడా వచ్చారు, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని నేను క్లీన్ గా అర్థం చెప్పిన తర్వాత ఆయన కూడా నాతో ఏమి కామెంట్ చేయకుండా సరే వస్తానని చెప్పేసి లేచి వెళ్ళిపోయినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోన్ వేస్తాను, ఆడవాళ్ళకి లోన్ వేస్తాను, ఆడవాళ్ళకి డబ్బులు ₹1,00,000 పావుల వడ్డీకి ఇస్తాను, ఉద్యోగాల్లో 5,000 ఇస్తాను, డీకేటీ ఉంటుంది సెటిల్మెంట్ చేస్తా, ఇండ్లకు ₹1,00,000 ఇస్తాను. ఏదో చెప్పి ఏం చేయడం సార్. మళ్ళీ మనం రాజశేఖర్ రెడ్డికి జగన్ తీసుకున్నా బయట బాగుండదు, సూపర్ గా ఉంది. శనికాయలు వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినాము. అంత చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ఇచ్చిన హామీలన్నీ దీంట్లో ఉన్నాయి, అవన్నీ చదవండి. ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి మా వార్డులో మీ ద్వారా వినాలా, మీ ద్వారా మేము చెప్తే ఈ పని చేస్తున్నారు, మాకు సాయం చేస్తున్నారు, మేము చెప్పొచ్చు. ఏమి కానీ చేసి